మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే రేపటి నుంచి 3 రోజుల పాటు విశాఖలో సేనతో సేనాని కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన సైనికులు వీర మహిళలు భారీగా తరలి వస్తున్నారు. మరోవైపు విశాఖ ప్రియదర్శిని స్టేడియంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిపై మరింత సమాచారం ప్రియదర్శిని స్టేడియం నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. నుంచి జరగనున్నటువంటి సేనతో సేనాని సభకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి జరిగింది. ప్రియదర్శిని స్టేడియంలో కూడా మొత్తం కూడా గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు వస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా తక్కని ఏర్పాట్లు చేసే పరిస్థితి. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ ఉత్సాహంగా అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బహిరంగ సభ కావచ్చు, లేకపోతే నుంచి 3 రోజులు బట్టి ఆయన ఇక్కడ ఉండే కార్యక్రమంలో మహిళలు కూడా చాలామంది కూడా మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, రేపు నుంచి ఏంటి కార్యక్రమం ఎలా జరగబోతుంది? సో ఇది ఒక 3 days ప్రోగ్రామ్ అండి. 28th ఎమ్మెల్యేస్తో అలాగే ఆఫ్టర్నూన్ లీడర్స్తో మాట్లాడతారు. అలాగే 29th కూడా అనేక నియోజకవర్గాల నుంచి కొంతమందితో సార్ పర్సనల్గా మాట్లాడడం జరుగుతుంది. 30th మనకి ఇక్కడ అది ఒక కార్యకర్తల సమావేశం అనొచ్చు దాన్ని. ఎందుకంటే 2 రాష్ట్రాల నుంచి జనసేనలో పనిచేసి జెండా మోసిన ప్రతి కార్యకర్తకి ఇక్కడికి ఇన్విటేషన్ ఉంది. సో ఎవ్రీబడి ఈస్ కమింగ్ డౌన్ టు వైజాగ్. సో వైజాగ్ ఒక సెంటిమెంట్. వైజాగ్ నుంచి ఏది స్టార్ట్ చేసినా బీ ఫర్ విక్టరీ అన్నట్టు బీ ఫర్ వైజాగ్. సో జనసేన కూడా ప్రతి ప్రోగ్రామ్ వైజాగ్ ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక భారీ ఎత్తున ఒక 15,000 మంది కార్యకర్తలతో సార్ దశ నిర్దేశిస్తారు. ఏదైతే కార్యకర్తల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా నెక్స్ట్ ప్రణాళిక కమిటీస్ వేయడం కానీ పార్టీని ఎలా ముందు తీసుకెళ్తా అన్నది కూడా సార్ ఇక్కడ ఈ సమావేశంలో చెప్పడం జరుగుతుంది. మీరంతా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరుకున్నారు. ఆయన డిప్యూటీ సీఎం వరకు వచ్చేసారు, అయ్యారు. కానీ ఏడాదిగా కూడా క్యాడర్తో దూరంగా ఉన్నారంట. రేపు నుంచి మీతోనే ఉండబోతున్నారు 3 రోజులు బట్టి. మీరేమంటారు? అవునండి, ఇప్పుడు ఈ ప్లేనరీ సమావేశాలు కూడా ఈ గ్రౌండ్ అంతా 12,000 పడతారు. కానీ ఓవరాల్గా 14,000 మంది ఇక్కడ హాజరవుతున్నారు. స్టేట్ వైజ్ మొత్తం అంతా 2 స్టేట్లు కలిపి ఎక్కువ వీర మహిళలు మమ్మల్ని కమిటీలో చేర్చారండి. మేము కమిటీ అనే కాకుండా ఇక్కడ గ్రౌండ్ వర్క్ కూడా ఎలా జరుగుతుందని గత 3 రోజుల నుంచి మేము అందరం అటెండ్ అవుతున్నాం. అసలు ఏంటి వర్క్ అని ప్రతి డిపార్ట్మెంట్ ప్రచారం కమిటీ దగ్గర నుంచి ఫుడ్ సెక్షన్ దగ్గర నుంచి ప్రతి డిపార్ట్మెంట్కి వీర మహిళలు అన్నిటిలో వాలంటీర్స్ కింద వేశారండి. అంటే ఏంటి నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి అన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. సేనా అని అనే సేనతోని అన్నట్టు ఆయన రేపు ఇంకా రానున్న రోజులో ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎలాగ సుపరిపాలన చెప్పారో మేము కూడా మాకు కూడా పాంప్లెట్స్ ఇస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఈ 1.5 ఇయర్లోనని చెప్పి అవన్నీ ముందుకు వెళ్తాయి. ఇంకా ఇది సక్సెస్ అయిన వెంటనే అందరం హ్యాపీగా ఇంకా ముందుకి సభ్యత్వాలు చేయాలి. కాబట్టి నెక్స్ట్ అది ఫాలోఅప్ చేస్తాం. ఇంకా చాలామంది ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, వీర నారీమణులు ఎక్కువగా కూడా అందరూ కూడా ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు. రేపు తెలంగాణ నుంచి కూడా ఈసారి తెలంగాణ నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. అంటే మా పార్టీకి ఉన్న గుర్తింపు ఏంటంటే వీర మహిళ అన్నదే గుర్తింపు. మా అన్న పెట్టిన లక్ష్మీ ఝాన్సీబాయి గుర్తింపుకి రేపు అంటే సంతోషం ఏంటంటే విశాఖ ఉత్తరాంధ్ర మహిళలందరూ మేము ఆనందపడుతుంది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు మేము పార్టీలో పనిచేస్తున్నామంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి అలాగే రాష్ట్రాల నుంచి కూడా మహిళలు తీసుకొచ్చి రేపు మమ్మల్ని అందరినీ ఇక్కడ కలుపుతున్నారంటే మేమైతే చాలా ఆనందంగా ఒక పండగలాగా విశాఖపట్నంలో ఇంత మంచి అవకాశం కల్పించిన మా అధ్యక్షుల వారికి నిజంగా మేమందరం రుణపడి ఉంటాం. మేమందరం కూడా ఎలా అయితే బయట నుంచి వచ్చే మహిళలందరినీ ఆహ్వానించుకొని ఒక పండుగ వాతావరణం రేపు విశాఖపట్నంలో చూడబోతున్నాం అని ఆనందంతో మేమైతే ఉన్నాం సార్. ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రియదర్శిని గ్రౌండ్కి కూడా మొత్తం కూడా చేరుకుంటున్నారు. ఉషా కిరణ్ గారు వచ్చారు. మేడం ఏంటి, ఏ విధంగా చేయబోతున్నారు, ఏ విధంగా విజయవంతం చేయబోతున్నారు? దేశ రాజకీయ చరిత్రలో మొన్న 2024లో జనసేన పార్టీకి ప్రజలు ఆదరించిన విధానం అనేది నవ్వుతో నా భవిష్యత్ అండి. అంటే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం. 100% స్ట్రైక్ రేట్తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా నాయకత్వాన్ని నమ్మి ఆయన వెన్నంటి నడవడానికి ముందుకు వచ్చి ఈరోజు ఆయన అధికారంలో తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కీలక భూమిక వహించినటువంటి నేత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. మా అందరికీ కూడా గైడ్ లైన్స్ ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ శ్రేణులతో విశాఖపట్నంలో
28, 29, 30 తారీఖుల్లో అనేక కార్యక్రమాలు 3 రోజులు కూడా ఏర్పాటు చేయడం, దాంట్లో మహిళలకు ప్రత్యేకమైన స్థానం కల్పించడం, మహిళలకు సంబంధించి మాకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి మాకు కూడా దీనికి సంబంధించి ఒక 50 మందితో కమిటీ వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ ఆహ్వానించి వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చే విధంగా సార్ చర్యలు చేపట్టడం అనేది మేము అందరం చాలా సంతోషపడుతున్నాం. ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో ముందుకు వెళ్తాం. ఆయన ఏదో ఒక రోజుకి ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా మేము అందరం కూడా మరి కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి ఇప్పటికే ఏడాదిగా ఎంతో అభివృద్ధి చేశారు. డోలీ రహిత సమాజం తీసుకురావడానికి కూడా కృషి చేశారు. ఏజెన్సీలో చాలా ప్రాంతాల్లో కూడా మొత్తం రోడ్లు వేశారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగానే రేపు నుంచి 3 రోజులు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎక్కడా లేని మొత్తం నారీమణులకి మాకు ఇక్కడ ఈ పార్టీలోనే ఎక్కువ ఆదరణ ఉందని కూడా వీళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.